పూరి జగన్నాథ్ విసిగిపోయాడా? స్టార్టమ్ ఇచ్చిన హీరోలు పూరిని పట్టించుకోవడం లేదా? తెలుగంటే విరక్తి పెంచుకున్నాడా? ఇక టాలీవుడ్ హీరోలతో సినిమాలు తీయొద్దని పూరి డిసైడ్ అయ్యాడా? పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక్క సినిమా అయినా చేయాలని హీరోలందరూ కలలు కనేవాళ్ళు. ఆ ఛాన్స్ కొంతమందికి వచ్చినా వాళ్ళ రాతలు మారిపోయేవి. కొందరికి స్టార్ ఇమేజ్ తీసుకొస్తే మరికొందరు నటుడిగా ప్రూవ్ చేసుకునేవారు ఉన్నారు. పోకిరితో మహేష్ కొచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. పోకిరి తనకు స్టార్డమ్ తీసుకొచ్చిందని ఆ మధ్య వారణాసి ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు మహేష్. పోకిరి స్టార్డమ్ తీసుకొస్తే బిజినెస్ మ్యాన్ లో మహేష్ యాక్టింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ అన్ని మార్చేశాడు పూరి. బిజినెస్ మ్యాన్ తర్వాత పూరి మహేష్ తో జనగణమన తీద్దామనుకుంటే రిజెక్ట్ చేశాడు. లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి ఒంటరైపోయాడు. గతంలో తను హిట్స్ ఇచ్చిన స్టార్స్ కథ వినడానికి కూడా ఇష్టపడలేదు. ఎన్టీఆర్ ఆల్రెడీ యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్న టెంపర్ లో తారక్ టెంపర్మెంట్ ను కొత్తగా చూపించాడు పూరి. ఇక ప్రభాస్ కు పూరి హిట్ ఇవ్వకపోయినా కొత్తగా చూపించాడు. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ లో డార్లింగ్ మాడ్యులేషన్ మార్చేసి కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చాడు. రీసెంట్ గా కపుల్ ఫ్రెండ్లీ ఇంటర్వ్యూలో పూరిలా డైలాగ్స్ రాసేవాళ్ళు ప్రపంచంలో లేరన్నాడు ప్రభాస్. పూరి ఎందరికి ఎన్ని హిట్స్ ఇచ్చినా సక్సెస్ ఇవ్వని ప్రభాస్ మాత్రమే టచ్ లో ఉన్నాడు. ఆ మధ్య ఛాన్స్ ఇవ్వని తెలుగు హీరోలతో విసిగిపోయిన పూరి ఇక టాలీవుడ్ హీరోలను డైరెక్ట్ చేయనని కంకణం కట్టుకున్నాడా? డబుల్ స్మార్ట్ ఫ్లాప్ తర్వాత తెలుగు హీరోలు మొహం చాటేయడంతో విజయ్ సేతుపతికి స్టోరీ చెప్పి ఒప్పించాడు. ఈ ఇద్దరు కాంబోలో షూటింగ్ పూర్తి చేసుకున్న స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ కాగా కీ రోల్ లో టబో కనిపిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకుని చాలా కాలమైనా ఇంతవరకు రిలీజ్ డేట్ కి నోచుకోలేదు. నెక్స్ట్ మూవీని కూడా తమిళతో తీయడానికి రెడీ అయ్యాడు పూరి. పూరి జగన్నాథ్ కొత్త సినిమా హీరోగా సూర్య పేరు వినిపిస్తోంది. కష్టకాలంలో డేట్స్ ఇవ్వని తెలుగు హీరోలతో విసిగిపోయిన పూరి తమిళనే నమ్ముకున్నాడు. స్లమ్ డాగ్ హిట్ అయితే మరికొందరు తమిళ హీరోలు పూరిని కావాలంటారేమో చూడాలి మరి.